Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. మరి ఇవాళ వీడియో వచ్చేసి నాకైతే ఇంకా 2 days హాలిడే అయితే వచ్చేసింది కదా. సాటర్డే వ్లాగ్ ఎలా ఉంటుందో మీకైతే చూపించేస్తాను అనమాట. మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? మీకైతే మార్నింగ్ ఒక మినీ వ్లాగ్ అయితే పెట్టేశాను అనమాట, నిద్ర లేవగానే ఏం చేశాను అనేసి. సో దీని తర్వాత నేనేం చేశాను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో నేనైతే మార్నింగ్ పిల్లల కోసం అనేసి ఇంకా పాస్తా అయితే చేసేసాను అనమాట. ఇంకా సాటర్డే కదా, సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము. సో ఇలా పిల్లలకి పాస్తా అయితే రెడీ చేశాను. అండ్ మా వాడైతే ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నాడు తినడానికి. ఇంకా మా బుడ్డ వచ్చేసి ఇంకా బ్రష్ అయితే చేస్తుంది. మా వాడికి ఆలోపే ఆకలేసేసి ఇంకా పాస్తా కావాలనేసి చేయించుకొని తింటున్నాడు. ఇంకా మా బుడ్డాయమ బ్రష్ చేసేసుకొని మరీ వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అనమాట. చూసారుగా, వాడికి పాస్తా కానీ ఇలా మ్యాగీ కానీ అంటే చాలా ఇష్టం అనమాట. మేము కూడా ఇంకా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది అనేసి ఇవాళ పాస్తా అయితే చేశాను. ఇంకా మా కోసం సింపుల్గా రైస్ అయితే ఉంటే ఇంకా లెమన్ రైస్ అయితే కలిపాను. ఇంకా పిల్లలు కూడా ఒక్కొక్కసారి తింటారు, కానీ ఇంకా ఇప్పుడు పిల్లలు తినర్లే అనేసి పాస్తా అయితే రెడీ చేశాను. అండ్ మా కోసము లెమన్ రైస్ చేసుకున్నాము. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మేమైతే కొద్దిగా షాపింగ్ అయితే చేసుకున్నాము బయటకు అనేసి. ఇంకా మాల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ శాంతినికేతన్ మాల్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా నాకైతే గో కలర్స్లో ఏదో కావాలనేసి వచ్చాను. ఇక్కడ రాగానే కింద అయితే మన దగ్గర ఏదో కూపన్స్ అయితే ఫిల్ చేయించుకున్నారనమాట. సో ఏదో కూపన్స్ ఉన్నాయి, సో ఫిల్ చేసాము. సో ఏమైనా రావచ్చు అనేసి ఇంకా నేను కూడా గో కలర్స్కి అయితే వెళ్ళేసి కొంచెం షాపింగ్ ఉంటే అయితే చేసేసుకున్నాను. అలాగే ఇంకా తర్వాత ఇంకా పిల్లలకి ఆకలిస్తుంది అంటే సరే అనేసి మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు అయితే అక్కడ వాటితో కూర్చొని సో ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాడు చూడండి ఎలా చేస్తున్నాడు, దానిపైకి ఎక్కి మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత మేమైతే ఇంకా అక్కడ ఆర్డర్ అయితే పెట్టేసాము. ఇంకా బర్గర్స్ పిల్లలకి ఏవి కావాలో అనేసి ఇంకా అక్కడే పిల్లల కోసం అయితే బెలూన్స్ అయితే పెట్టారు అందరి కోసము. ఇంకో వీళ్ళు కూడా బెలూన్స్ అయితే తీసుకొచ్చేసి ఆడుకుంటున్నారనమాట. అక్కడ కొంచెం సైలెంట్గా ఉంటారు కదా పిల్లలు, ఇలా బెలూన్స్ పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారని ఇంకా మెక్డొనాల్డ్స్ వాళ్ళు అయితే అక్కడ పెట్టారు. మా వాళ్ళు అయితే మొత్తం అయితే తీసుకొచ్చేసారనమాట. వద్దు మనం పట్టుకోలేము అంటే కూడా 2-3 బెలూన్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా దాని తర్వాత అయితే మాకు ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా మేమైతే అక్కడ తినేసి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాము. ఇంకా పిల్లల కోసం అయితే బట్టలు కొందాం అనుకున్నాము. ఇంకా ఉగాది వస్తుంది కదా ఫెస్టివల్కి అనేసి. ఇంకా సరే అని చూస్తే మా బుడ్డోడికైతే అయితే మంచివైతే దొరికాయి, పాపకైతే అసలు దొరకలేదన్నమాట ఏవి. అంటే అక్కడ కలెక్షన్ అయితే రాలేదనుకుంటాను ఇంకా. సో పాపకైతే దొరకలేదు. ఇంకా నేను కూడా ఏమైనా దొరుకుతాయేమో అని చూశాను. సరేలే, నాకు కూడా ఏం నచ్చలేదన్నమాట. ఇంకా మా బుడ్డోడి కోసం అయితే తీసుకొని ఒక 2 pairs అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి రాగానే ఇంకా ఈవినింగ్ అయితే మేము యాక్చువల్గా టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడే కేఆర్పురం దగ్గర ఉన్న వినాయకుడి టెంపుల్కి. మామూలుగా అయితే మార్నింగ్ అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు టైం సరిపోలేదు. సో ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవడానికి టైం అయిపోయింది. ఇంకా అందుకే ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట. సో సాటర్డే కదా, ఎందుకు మాకైతే టెంపుల్కి అయితే వెళ్ళాలనిపించింది. అందుకే కేఆర్పురం దగ్గరే కాబట్టి ఇంకా అక్కడ వినాయకుడు టెంపుల్కి అయితే వచ్చేసాము. అది మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రావాలి. ఇంకా దర్శనం అయితే బాగా జరిగిందనమాట. ఇంకా అక్కడే పక్కనే ఇంకా 2 temples కూడా ఉన్నాయి, అంటే చిన్నవే అనమాట. సో వినాయకుడి టెంపుల్ పక్కనే ఇలా ఆంజనేయ స్వామి గుడి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. ఇక్కడ ఇంకా అంతా బాగా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే వచ్చాము. చూసారుగా, ఇలా మేము కొన్ని పిక్స్ కూడా అయితే తీసుకున్నాం అనమాట. సో వినాయకుడు అయితే చాలా బాగున్నారు, ఎందుకంటే ఇంకా ఆ రోజు అయితే ఫ్రీగా ఉన్నిందనమాట, ఎవ్వరూ లేరు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట. సో చూసారా, ఇంకా ఇలా అయితే మేము దర్శనం అయితే చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఆ రోజు కొబ్బరికాయ కొట్టుంటాం కదా, ఆ కొబ్బరికాయతో నేనైతే ఇలా కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను ఇవాళ నైట్కి అయితే డిన్నర్కి అనమాట. కొబ్బరి చట్నీ అలాగే చపాతీ. సో ఇంకా మావాడు కూడా నాతో పాటు వచ్చేసి చపాతీ నేను కూడా చేస్తానమ్మా అంటూ నాతో పాటు వచ్చేసాడు. సో వాడు చపాతీ బాగా కాలుస్తాడండి, మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను, ఒకసారి షార్ట్ వీడియోలో పెట్టాను. సో నేనైతే చపాతీ రుద్దుతూ ఉంటే వాడు మాత్రం నాకు కాల్చిస్తాడనమాట. ఏదో పేపర్ పట్టుకోవచ్చు, ఏదో తెగ చదివేస్తున్నాడు.
సో ఈ విధంగా ఫుల్ డే వ్లాగ్ అయితే ఇలా పెట్టానండి. సో నేను ఏం చేశాను ఏంటి అనేసి ఫుల్గా ఒకే వీడియోలో పెట్టకపోయినా ఇలా మినీ వ్లాగ్ అలాగే ఒక వ్లాగ్ అయితే పెట్టేశాను అనమాట. చూసారుగా మా బుడ్డోడైతే ఇంత బాగా చపాతీ అయితే కాలుస్తున్నాడో, చాలా బాగా కలుస్తాడనమాట. ఒక పక్క అయితే పిల్లలకి రైస్ కూడా పెట్టాను. సో ఈ విధంగా కొబ్బరి చట్నీ కోసం చట్నీ అయిన తర్వాత ఇలా తాలింపు పెట్టుకుంటే చట్నీ చాలా బాగుంటుంది అనమాట. చూసారుగా ఇలా కొబ్బరి చట్నీ అయితే రుబ్బి పెట్టాను. అలాగే ఇంక ఇందులో అయితే తాలింపు అయితే వేసేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ అయితే. ఇంకా ఇవాళ మా డిన్నర్లో అయితే ఇదనమాట. పిల్లల కోసం కొద్దిగా రైస్ అయితే పెట్టేశాను, చపాతీ అలాగే కొబ్బరి చట్నీ. నైట్లో మాత్రము పిల్లలకి చపాతీ అయితే అవాయిడ్ చేయాలి ఎక్కువ. సో ఇలా ఎప్పుడైనా రేర్గా అయితే తినచ్చు అనమాట. అందుకే నేను కొద్దిగా వాళ్ళ కోసం రైస్ కూడా అయితే పెట్టేశాను. మాకైతే ఇంకా జస్ట్ ఇలా చపాతీ చట్నీ ఉంటే కూడా చాలు. సో పిల్లల కోసం అయితే కొద్దిగా రైస్ కూడా అయితే చేసేసాను అనమాట. మరి మా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందా మరి? సో మేము ఏం చేసాము ఏంటి ఫుల్ వ్లాగ్ అనేసి మీకు చూపించేసాను అనమాట, ఫుల్ డే మేము ఏం చేసాము అని. మరి ఈ వీడియో మీకైతే నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.